హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంట ఛానల్. మీరు ఒకవేళ స్వీట్ లవర్స్ అయితే ఈ వీడియో మీకోసమే. ఇంట్లోనే సింపుల్గా డబుల్ కా మీఠా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. చాలా సింపుల్ ఈ రెసిపీ. సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు లేదా బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. మేము ఇక్కడైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాము. మీ అవైలబిలిటీ బట్టి ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. బ్రెడ్ని 4 స్లైసెస్లా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. 2 సైడ్స్ వేయించుకోవాలి. సైడ్స్కున్నది బ్రెడ్కి పక్కన తీసేసుకోవాలి. అది మీరు బ్రెడ్ క్రమ్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా 2 సైడ్స్ బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాము. 1 కప్ షుగర్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే ఈ షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ మరీ థిన్గా అయిపోతుంది. సో బాగా బ్రెడ్కి పట్టదు. సో షుగర్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉండాలి సిరప్. సో చూసుకొని మీరు వాటర్ వేసుకోవాలి. సో ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఇలా బ్రెడ్ పీసెస్ని ఇలా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇలా పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్లోకి నెయ్యి తీసుకుంటున్నాము. 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. ఇంట్లో మేము హోమ్ మేడ్ చేసుకున్న నెయ్యి వాడుతున్నాము. సో నెయ్యి ఒక 1 లేదా 2 స్పూన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ పిస్తా, లేదంటే మీకు అవైలబిలిటీ ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ ఫస్ట్ ఆల్మండ్స్ తీసుకున్నాము, ఒక 10 to 15 ఆల్మండ్స్. తర్వాత కాజు యాడ్ చేసాము. ఇవి కొద్దిగా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఈ సీడ్స్ని, సెసమే సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాము. సెసమే సీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ మీరు మీన్వైల్ చూసుకుంటూ ఉండాలి, అది దగ్గరికి అయిందో లేదో. ఇలా కలుపుకుంటున్న తర్వాత బాగా బాయిల్ అయిన షుగర్ సిరప్లో ఒక 1 స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ వేయాలి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత అవి బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో షుగర్ సిరప్లో వేసుకోవాలి. సో షుగర్ సిరప్లో ప్రాపర్గా మునిగేలాగా బ్రెడ్ ముక్కల్ని కలుపుకోవాలి. ఇలా ప్రాపర్గా మునిగిన తర్వాత ఒక 1 or 1.5 కప్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. దీనిపై నుంచి మిల్క్ చూపించిన విధంగా పోసుకోవాలి. మిల్క్ కూడా బ్రెడ్కి బాగా పట్టుకోవాలి. సో ఒక 5 minutes పాటు దీన్ని పక్కన ఉంచేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకొని. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద టాపింగ్స్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ రెసిపీ. ఇంట్లో ఉన్న అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ రెసిపీ చేస్తున్నాం. ఒక జస్ట్ 3 to 4 ఇంగ్రీడియంట్స్ అంతే. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ వంట ఛానల్. థ్యాంక్ యూ.